సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ మామ్స్ టిప్స్. శ్రీ మామ్స్ టిప్స్లో ఈరోజు వీడియో వచ్చేసి పిల్లలకి క్యాప్ అనేది ఎన్ని రోజులు పెట్టాలి అండ్ పిల్లలకి క్యాప్ పెట్టకపోవడం వల్ల తల పెద్దగా అవుతుందా అని చాలామంది అడుగుతూ ఉన్నారు. సో వీళ్ళ డౌట్ గురించే నేను ఈరోజు ఈ వీడియోలో మీ ముందుకైతే వచ్చాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం మనము. సో ఈ పర్టికులర్గా ఈ సీజన్లో డెలివరీ అవ్వగానే మన బేబీకి డాక్టర్స్ కరెక్ట్గా క్యాప్ అండ్ సాక్స్లు ఇంకా గ్లౌజెస్ అన్నీ కూడా వేసుకొని తీసుకొస్తూ ఉంటారనమాట. సో ఎందుకంటే వాళ్ళ కడుపులో ఉన్నప్పుడు చాలా వెచ్చగా ఉంటుంది. అది సమ్మర్ అయినా సరే అన్ని రకాలుగా క్యాప్ గ్లౌజెస్ అన్నీ కూడా వేసుకొని తీసుకొస్తారు. ఎందుకంటే మనకి వాళ్ళు పుట్టేది ఏ టైంలో ఏ సీజన్ అయినా సరే కడుపులో ఉన్నప్పుడు అక్కడ చాలా వెచ్చగా ఎలాంటి వెలుతుర్లు లేకుండా చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఆ ఏరియా. అండ్ బయటికి వచ్చేసరికి బయటి వాతావరణానికి వాళ్ళ స్కిన్ అనేది తట్టుకోవడం చాలా కష్టం అన్నమాట. మనం కూడా కరెక్ట్గా లోపల బయట నుంచి కరెక్ట్ ఏసీ రూమ్లోకి రాగానే ఎలా అంటే కొంచెం చల్లగా ఫీల్ అయిపోతూ ఉంటాం కదా. సో బేబీ కూడా బయటికి రాగానే మొత్తం వణికిపోతూ ఉంటారనమాట. అలాంటి టైంలో వాళ్ళు క్లాత్ అనేది కరెక్ట్గా కప్పి అండ్ డ్రెస్సింగ్ అనేది చేసి వాళ్ళకి కొంచెం వెచ్చదనాన్ని ఇవ్వడానికే చేస్తూ ఉంటారు. కొంతమంది ఎర్ర లైట్ కూడా వేసి ఉంచండి ఇంట్లో అని చెప్తూ ఉంటారనమాట. ఎందుకంటే ఈ వాతావరణానికి వాళ్ళు తట్టుకునేలాగా ఉండాలి మన వెదర్ అనేది. సో మొత్తం బట్టలన్నీ ఇప్పేసి మనము క్యాప్ పెట్టకుండా ఏం పెట్టకుండా ఉంటే చలేస్తుంది అనమాట. మెయిన్గా చలి అనేది ఎక్కువగా వేస్తూ ఉంటుంది బేబీకి. సో కొద్ది రోజులు వాళ్ళకి ఈ వెదర్కి వాళ్ళు తట్టుకునేలాగా అయిన దానికనైనా ఆ క్యాప్ అండ్ గ్లౌజెస్ అనేవి మీరు వేస్తూ ఉండాలి. సో క్యాప్ పర్టికులర్గా వేసేది ఎందుకంటే బయట నుంచి చల్లగాలి చెవులోకి మనం ఎంత కప్పి ఉంచినా కానీ చెవులోంచి ముక్కులోంచి కూడా గాలి లోపలికి వెళ్తూ ఉంటుంది. సర్ది అయ్యే అవకాశం ఉంటుంది. ఆ గాలి లోపలికి వెళ్ళి లోపల నుంచి వణుకు అనేది వస్తుంది అన్నమాట పిల్లలకి. సో అందుకు పర్టికులర్గా ఈ క్యాప్ అనేది వాడుతూ ఉంటారనమాట. పెద్దవాళ్ళ కాడ నుంచి కూడా మనకి కొంతమంది పిల్లలకైతే 6 నెలల వరకు కూడా వాడేవాళ్ళు వెనకట. కానీ మనం ఇప్పుడు 1 మంత్ కూడా వాళ్ళకి యూజ్ చేయట్లేము. సో కొంతమంది పిల్లలేమో పెట్టుకోగానే తీసేస్తూ ఉంటారనమాట. వాళ్ళని ఇంకేం చేయలేము మనము. నైట్ టైం పడుకున్నప్పుడు ఆ కవర్ అనేది కొంచెం ఆ తల అనేది కవర్ చేస్తూ ఉండాలి. సో ఖచ్చితంగా ఇలా మీరు ట్రై చేయాలన్నమాట. ఈ క్యాప్ అనేది మెయిన్గా పెట్టేది ఈ చల్లటి గాలి అనేది లోపలికి పోకుండా ఉంటుందని. అండ్ బయటికి తీసుకెళ్ళినప్పుడు అయితే పర్టికులర్గా ఖచ్చితంగా మీరు పెట్టాలి. అండ్ ఒక నెల రోజులైనా పర్టికులర్గా పెట్టడానికి ట్రై చేయండి. 3 మంత్స్ పెడితే మాత్రం ఇంకా మంచిది. సో బేబీ నిద్రపోయినప్పుడు మాత్రం ఇలా క్యాప్ ఇలాంటివి అయితే పెట్టకూడదు. నిద్రలో ఉన్నప్పుడు తీసేయండి. జస్ట్ ఒక ఏదన్నా బెడ్షీట్ లాంటిది కవర్ చేయండి. కానీ నిద్రలో ఉన్నప్పుడు టోటల్గా ఆ హీట్ అనేది టెంపరేచర్ అనేది పెరిగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో దీని గురించి నేను మళ్ళీ ఒక వీడియో అనేది షేర్ చేస్తాను. కానీ ఈ క్యాప్ అనేది ఎన్ని రోజులు పెట్టాలి అనే దాని గురించి ఈరోజు అయితే వచ్చాను. కాబట్టి ఈ క్యాప్ అనేది పర్టికులర్గా మీరు 1 మంత్ అయినా ఖచ్చితంగా పెట్టండి. బేబీ అంతగా ఉంచుకోవట్లేదు అని అంటే 1 మంత్ కంటిన్యూ చేసి తర్వాత మానేయచ్చు. అండ్ పర్వాలేదు బేబీ ఉంచుకుంటుంది అని అంటే 3 మంత్స్ వరకు పెట్టవచ్చు. సో బేబీ క్యాప్ పెట్టకపోవడం వల్ల తల అనేది పెరిగిపోతుందా అని అంటే ఈ తల క్యాప్ పెట్టడం వల్ల కూడా రౌండ్గా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు అటు ఇటు తిరిగినా కానీ కొంచెం మసాజ్ లాగా అవుతుంది. అండ్ ఆ క్యాప్ ఉండడం వల్ల కొంచెం రౌండ్ షేప్కి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. పెరగడం అంటూ పెరగదు కానీ కొంచెం అటువైపు ఇటువైపు తిరిగినప్పుడు సొట్టపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకు కూడా ఈ క్యాప్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో తల పెరగడము అనేది మాత్రం అది జీన్స్ ప్రకారం వాళ్ళ పేరెంట్స్కి ఎవరికైనా ఉంటే అలా అంటే పర్టికులర్గా బాడీ కంటే తల పెద్దగా ఉండడం కామన్. సో కొంచెం పెద్దగా అంటే బేబీ బాడీ చిన్నగా అయిపోయి తల అలానే పెద్దగా ఉండి అంటే బేబీ సన్నగా అయిందనుకోండి తల పెద్దగా కనపడుతుంది. సో క్యాప్ పెట్టకపోవడం వల్ల తల పెరిగింది అనుకుంటాం మనం, కానీ అదంతా ఫేక్. సో క్యాప్ పెట్టకపోవడం వల్ల తల అనేది పెరగదు, కానీ ఇలా కొంచెం బెండ్ అయ్యే అవకాశం అంటే సొట్టపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే ఎలాంటి సపోర్ట్ లేకుండా ఉంటే అటు ఇటు తల వేలాడేస్తూ ఉంటారనమాట. అండ్ తల లోపలికి ఎక్కువ చల్ల గాలి అనేది వెళ్ళి కూడా సర్ది అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే మీరు కొద్ది రోజులు ఒక నెల రోజులన్నా పర్టికులర్గా ఉంచండి. బేబీ ఉంచుకుంటుంది పర్వాలేదు ఏం తీసేయట్లేదు అని అంటే మాత్రం 3 మంత్స్ వరకు మీరు ఈ క్యాప్ని ఉంచాలి. సో ఖచ్చితంగా ఈ క్యాప్ గురించి మీకున్న డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అయ్యాయని అనుకుంటున్నాను. సో చూసారు కదా ఈరోజు వీడియోలో ఆఫ్టర్ డెలివరీ బేబీకి ఎన్ని మంత్స్ వరకు క్యాప్ ఉంచాలి, ఇది క్యాప్ తీసేస్తే తల పెరుగుతుందా అనే డౌట్ గురించి అయితే నేను ఈరోజు ఈ వీడియోలో
మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రీ మామ్స్ టిప్స్. థ్యాంక్ యూ.